హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప రెండవ రోజు గడిచిపోయింది, ఈరోజు మూడవ రోజు అనమాట. సో రెండు రోజులు కలిపి కలెక్షన్స్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఏపీ తెలంగాణలో అయితే చాలా డల్ బుకింగ్స్ జరుగుతున్నాయి. బికాజ్ ఆఫ్ ప్యూర్ హేట్రెడ్, అంటే ప్యూర్ అల్లు అర్జున్ గారు ఎలక్షన్స్ జరిగినటువంటి సీక్వెన్సెస్ కావచ్చు, ఆయన నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మెగా ఫ్యాన్స్ అయితే డిసౌన్ చేసేసుకున్నారు అనే రేంజ్లో బుకింగ్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో ప్యూర్ డల్ బుకింగ్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. హిందీలో అయితే ఇంకా కొట్టాడు, చాలా గట్టి కొట్టాడు. ఎస్ఆర్కే ఖాన్ తాలూకు రికార్డు కూడా బద్దలు కొట్టాడు. అంటే సినిమాకి ఏ రేంజ్ హైప్ ఉందనేది కలెక్షన్లు మాట్లాడితే ఏదైనా సరే కలెక్షన్లు మాట్లాడింది హిందీలో. ఏపీ తెలంగాణలో అయితే అసలు ఈ సినిమా డిజైన్ చేసేసుకున్నారు. లిటరల్లీ నేను ఎలక్షన్స్కి అప్పుడు జనసేన గెలిచినప్పుడు మెగా ఫ్యామిలీ అందరూ కూడా తాటి మీదకి వచ్చి ఎలా అయితే జనసేనని గెలిపించుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ అదే తాటి మీదకి వచ్చి ఈరోజు మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమాని బ్యాన్ చేసేసారు, లిటరల్లీ బ్యాన్ చేసేసారు. అది ఖచ్చితంగా బుకింగ్స్లో కనిపిస్తుంది. మరి ఆడియన్స్ కూడా మరి వాళ్ళకి సినిమా నచ్చిందో నచ్చదో తెలియదు, కానీ ఒక సీక్వెల్ హైప్ సినిమాకి ఈ రేంజ్ డల్ బుకింగ్స్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు ఒక స్టార్ హీరోకి. అది రెండో రోజు మూడో రోజు టూ మచ్ అసలు. సో ఏపీ తెలంగాణలో రెండవ రోజు పుష్ప 2 కలెక్షన్స్ పరంగా ఎన్నో స్థానంలో ఉంది. టాప్ 10 ఏంటో ఒకసారి చూద్దాం. టాప్ 10లో భీమ్లా నాయక్ ఉంది. రెండవ రోజు ఏపీ తెలంగాణలో 13,14,00,000 కలెక్ట్ చేసింది. KGF 2 డబ్బింగ్ మూవీ 13,37,00,000 కలెక్ట్ చేసింది. పుష్ప పార్ట్ 1 వచ్చేసి 13,70,00,000 కలెక్ట్ చేసింది. టాప్ 8లో ఉంది. టాప్ 7లో బాహుబలి 2 ఉంది 14,80,00,000తో. అలాగే టాప్ 7లో ఉంది ఆదిపురుష్ 15,04,00,000తో. దేవరా పార్ట్ 1 17,92,00,000తో. సో టాప్ 5లో దేవరా ఉంది. టాప్ 4లో పుష్ప ది రూల్ ఉంది. పుష్ప 2 ది రూల్ 19,25,00,000తో. టాప్ 3లో ఉంది కల్కి మూవీ 20 కోట్ల షేర్తో, 20 కోట్ల కలెక్షన్లతో. సలార్ మూవీ ఉంది టాప్ 2లో 21 కోట్ల కలెక్షన్తో. RRR మూవీ 31,63,00,000 కలెక్షన్లతో టాప్ 1లో ఉంది. సో టాప్ 4లో పుష్ప 2 రూల్ ఉంది. RRR మూవీని, సలార్ మూవీని, కల్కి మూవీని కూడా దాటలేకపోయింది. సో డే 2నే చాలా లో కలెక్షన్స్ రావడం ఒక స్టార్ హీరోకి అనేది నిజంగా ఒక సీక్వెల్ సినిమాకి ఇంత హైప్ పెట్టుకొని ఇంత లో బుకింగ్స్, ఇంత లో కలెక్షన్స్ అనేవి నిజంగా మరి ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ ఎలాగో బ్యాన్ చేసేసారు సినిమా అది వేరే విషయం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా వాకింగ్స్ చేస్తారు. మరి చూడాలి. అంటే వీకెండ్కే ఇలా ఉంటే నెక్స్ట్ మండే నుంచి అయితే ఖచ్చితంగా ఫుల్ డ్రాప్స్ అయితే పడిపోతాయి. అందుట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా అంటే సూపర్ హిట్ టాక్ వచ్చింది. సూపర్ హిట్ టాక్ వచ్చినటువంటి సినిమాకి కూడా ఇంత డల్గా బుకింగ్స్ ఉన్నాయంటే మరి అది స్టోరీ ఎక్కకపోవడమో మరి ఏం రీజన్స్ అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో మొత్తానికి చూసుకుంటే రెండో రోజు టాప్ 4లో నిలిచింది. RRRని, సలార్ని, కలికిని అయితే బీట్ చేయలేకపోయింది పుష్ప 2.